ఉండాలి, ప్రతి ఇలా సెంటర్లు నడవాలి. ప్రతి పెరివిల్లో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నాం 12 కిలోమీటర్ల ఎనర్జీ పోతుంది. అలా ఎనర్జీ పోతుంది ఏమవుతుందంటే ఆ 12 కిలోమీటర్ల ఎనర్జీ ఇండ్లు మనకు రేపు కాకుండా ఎల్లుండి కాకుండా వాళ్ళు ధ్యానానికి వస్తారు. ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఈసారి చేస్తున్నాడు వీళ్ళు. ఈసారి చేసే దానికి ఈ చుట్టుముట్టు ఇళ్ళ వలన రేపు కాకుండా వచ్చే నెల కాకుండా సంవత్సరానికైనా ధ్యానం లేక వచ్చేస్తుంది. అంత ఎనర్జీ ఫ్లో ఉంది చూడండి. ఇటువంటి క్లాస్ ఎవరు పెట్టలేము మనం వనపడుతున్నారు. కానీ వీళ్ళకి ఒక్కసారి మనం ధ్యానాన్ని వదనాన్ని చేసుకుంటే ప్రత్యేకంగా ఎందుకంటే రోజు అనుకుంటా అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. నేను 60 కవరాలు పెట్టాను కానీ ఇది చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, పెట్టాలి. చూడండి ఎంతో మందికి దేవుడు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏమి దేవుడిని దేవతలే అందరూ రానేందుకు మనం ధ్యానవరం కాబట్టి వస్తున్నాం. కాబట్టి మనం చేసే సేవ చాలా గొప్పది, చెయ్యాలి. మనం ఇటువంటి సేవలే చెయ్యాలి. కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్కి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాలి, ప్రతి ఇంట్లో 11 వారాలు పెట్టుకోవాలి. ఆ ఎందుకోసం పెట్టాలంటే ఆ ఎనర్జీ అంతా ఫ్లో కావాలి, అందరూ ధ్యానం లేక రావాలి. మనం ఒక్కరింట్లో కాదు, మనం ఒక్కరు చేస్తే కాదు, మనం ఒక 10 ఇళ్ళు మనం 10 మంది పెంచుకొచ్చినామంటే 10 ఇళ్ళ వాళ్ళు ధ్యానానికి ఇస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం అనేది పెంచుకోవాలి. కాబట్టి మనము ఏదైనా అవకాశం అనేది ఉండాలి. మనం ఏది అనుకుంటే మనం ఇది ధ్యాన సాధన ఎక్కువ చేసుకుంటే ఏమనుకుంటే ఏం చేయొచ్చు. ఏ క్లాస్ పెట్టాలనుకుంటే ఆ క్లాస్ పెట్టవచ్చు. ఇప్పుడు మన గురుగారు చెప్పాడు